ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 10, 2025. ఈ సంవత్సరంలో ఇది 253వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన సామెతల గ్రంథము 17-18 అధ్యాయాలు, మరియు కొత్త నిబంధన 2 కొరింథీ 2వ అధ్యాయము. మొదటిగా సామెతలు 17వ అధ్యాయం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయను. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటు అంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టము. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు. వీరిద్దరును యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతుల్లో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేల. వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పోటుపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనం వెదకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివిలేని వాని తండ్రికి సంతోషం లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానము వివేకం గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు భూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయను. నీతిమంతులను దండించుట న్యాయం కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతం చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. శాంతగుణం గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన యెడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. సామెతలు 18వ అధ్యాయం. వేరొండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును. అవమానం రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు.
బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయను. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. కొండిగాని మాటలు రుచికల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును, నలిగిన హృదయము ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను, అది గొప్పవారి ఎదురికి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేడి చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17 వచనాలు. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకొంటిని. నేను మిమ్మును దుఃఖపరచునెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ రాసితిని. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు రాసితిని. ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు, కొంత మట్టుకు మీకు అందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసితిని. మీరు దేని గూర్చైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరెతిని. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును
దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.